మతి ఎంతో గతి అంతే. బిలీవ్ అండ్ బికమ్. ఇష్టసిద్ధి ఫలిస్తుంది. యద్భావం తద్భవతి అని అంటే మనం మనసులో గట్టిగా ఏదైనా చేయాలి అనుకున్నా, ఏదైనా జరగాలి బాగా కోరుకున్నా అది ఖచ్చితంగా నెరవేరుతుంది. అంటే మన ఆలోచనలు, చేతలు, ఉద్దేశాలు, అంచనాలు ఎలా ఉంటే అలాగే మనకు జరుగుతుంది. ఇది పాజిటివ్ దృక్పథానికి సంబంధించినటువంటి ఒక బోధ. ఇలా మనము ఒకరి గురించి ఎప్పుడైతే తప్పుగా ఆలోచిస్తామో అప్పటి నుంచి మనకు తప్పుగా కనిపిస్తారు. అంటే మన మతి ఎలా ఉంటే మన గతి కూడా అలాగే ఉంటుంది. మన ఆలోచనలు, ఉద్దేశాలు, అంచనాలు ఎలా ఉంటే అలాగే మన యొక్క కృషి, పట్టుదల, దీక్షలను నిర్ణయించి చేతలు అలా ఉండి మన గతిని నిర్ణయిస్తాయి. లోకం అద్దం వంటిది. నీ పనులను బట్టి నీకు మరలా ప్రతిఫలం అందిస్తూనే ఉంటుంది. నీ పనులు నీవు చూసే దృష్టిని బట్టే ఉంటాయి. కావున లోకాన్ని ఏ విధంగా చూడాలి, లోకంతో ఎలా మమేకం కావాలనేటువంటి జ్ఞానం అందరికీ అవసరం. చదువుకుంటున్న కాలం అయినా, చదువు అయిపోయినాకైనా జీవితం లోకం తీరుతోనూ లోకాన్ని చూస్తున్న దృష్టి ఆధారంగా సాగుతూ ఉంటుంది. కాబట్టి యద్భావం తద్భవతి అంటే ఏ విధంగా లోకాన్ని నువ్వు పరిశీలిస్తున్నావో ఆ విధమైన ఆలోచనలు పెరిగి ఆ ఆలోచనలకు అనుగుణంగా లోకంతో మన సంబంధం ఉంటుంది. ఇందులోని సారాంశం ఏమిటంటే మంచి అనుకుంటే మంచి జరుగుతుంది. చెడును ఆలోచిస్తూ ఉంటే దానిని మీరు మీ జీవితంలోకి ఆహ్వానించినట్లే అవుతుంది. మంచిని పంచితే మంచే తిరిగి వస్తుంది. ప్రేమ కావాలంటే మొదట మనం ప్రేమను పంచాలి.